జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పను. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుతున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుతుంది. యాత్రికుడనైనా నేను నా బసలో పాటలు పాటలకు నీ కట్టడలు హేతువులాగా. యెహోవా, రాత్రి వేళ నీ నామము స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి ఒక మాటను మనం చూస్తున్నాం. ఏంటంటే ఏముంది ఇందులో అద్భుతమైన మాట ఏంటో, మన మనసుకు నచ్చిన మాట. అసలు చదవగానే చాలా దేవుని యొక్క కృపను గుర్తు చేసే మాట. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇంకంతకుమించి ఇంకేమీ లేదు. యెహోవా ఉన్నాయి అంటారు. ఒకటి ఉంది, అది ఓకే నీ వాక్యం అది ఇప్పటి నుంచి అందరూ ఓకే, అందరికీ అది ఆ వాక్యం వాడు మాత్రం జ్ఞాపకం ఉంటుంది. ప్రపంచంలో ఎవరిని అడిగినా నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉంది. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ఉపదేశం అనుసరించి ఇదే నాకు వరముగా దయచేయబడి ఉంది. దేవుడు వరముగా దయచేసింది ఏంటి? రాత్రి వేళ దేవుని నామాన్ని స్మరణ చేయటము, ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవటము, ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోవటము. ఇది మనిషికి, క్రైస్తవునికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గొప్ప వరము. కృపావరాలు వేరు, ఈ వరం వేరు. వరముగా దయచేయబడింది ఏంటి? రాత్రి వేళ యెహోవా నామాన్ని స్మరణ చేయటము, ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నడవటము, ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడవటము. ఇది దేవుడు వరముగా ఇచ్చాడు. వరము బహుమతి. మరి బహుమతిని ఎలా కాపాడుకోవాలి మనం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి బహుమతిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. స్నేహితురాలు ఇంకెవరైనా బహుమతి ఇచ్చినప్పుడు ఎలా చూసుకుంటాం? ఎవరైనా సరే ఎలా చూసుకుంటాం? మరి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశము, ఆయన నామము, ఆయన ధర్మశాస్త్రము వరముగా ఇచ్చిన ఆయన వరం, ఆయన చేత ఇవ్వబడిన వరముగా ఇవ్వబడినది. మరి వీటిని అంత జాగ్రత్తగా మనం తీసుకోవాలి. యెహోవా, నీ సేవకులకు దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాను. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాను. సేవకునికి దయచేయబడిన మాట, దేవుడిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోమని దేవునితో అంటున్నాడు. ఎందుకు అని అంటే, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నిజమే కదా. ఒక మనిషి, ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి జీవించాలంటే ప్రాముఖ్యమైనది ఏంటిది? క్రైస్తవ విశ్వాసంలో దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది అనే నిరీక్షణతో ఉండటమే క్రైస్తవుని యొక్క విధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవుడు ఆలోచన చేయవలసిన దానికోసమే. దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది, దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో తప్పనిసరిగా నెరవేరుతుంది, ఒకనొక రోజు అప్పటిదాకా నేను ఆయన సన్నిధి నిరీక్షణ కలిగి ఉంటాను అనే విశ్వాస జీవితాన్ని జీవించడం కొరకే
దేవుడు ప్రతి వారికి కూడా వాగ్దానమును ఒక మాటను ఇస్తున్నారు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే మనము జీవించినంత కాలం కూడా నిరీక్షణ కలిగి జీవించాలంటే దేవుడిచ్చిన వాగ్దానం కావాలి. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నాయి. వాక్యము బ్రతికించేది. బ్రతికించే వాక్యాన్ని ధ్యానం చేయవలసిన బాధ్యత ఉంది. బాధలో నెమ్మదిగా ఉండాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలా, వాక్యాన్ని మననం చేసుకోవాలా. అద్భుతమైనటువంటి దేవుడు. వాక్యం చదువుతూ ఉంటే స్వస్థత వస్తుంది లోపల. వాక్యం చదువుతూ ఉంటే లోపల ఉన్నటువంటి ప్రతి బంధకం కూడా విడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెమ్మది, బాధలో నెమ్మది దేవుని వాక్యం. గర్విష్ఠులను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నేను తొలగకి ఉన్నా. గర్విష్ఠుల పనిదే, ఎప్పుడు అపహసిస్తూనే ఉంటారు దేవుణ్ణి, యేసు క్రైస్తవుల్ని అపహాసిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అనుకుంటారు అపహాస్యం చేయాలి అని, వాస్తవానికి వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు అపహాస్యం చేయలేరు, వాళ్ళు అపహాస పాలవుతున్నారని వాళ్ళు గుర్తించట్లేదు. క్రైస్తవులను అపహాస్యం చేసే వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే అపహాసకులు అవుతున్నారని గుర్తించకుండా చేస్తా ఉన్నారు. అవి మాటలు మనకున్నాయి. వాళ్ళందరూ అపహాస్య పాల్గొదురు, వాళ్ళని చూసి నువ్వు అపహసించుతున్నావు. ఎవరిని చూసి? భక్తిహీనులను చూసి. ఎవరిని చూసి? గర్విష్ఠులను చూసి. దేవుడు నీ పక్షాన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందిని. పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందిని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుపుతున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. ఏమైంది? ఏమైంది జోష్? ఎక్కడికి తీసుకెళ్తున్నారు జోష్? యెహోవా పూర్వకాలం నుండి న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని ఓదార్పు. ఎవరి వలన బాధ కలిగిందా? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన విధులను, డ్యూటీస్ని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి న్యాయ విధులను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఓదార్పు. ఎస్, దేవుడు న్యాయం తెచ్చేవాడు. దేవుడు నా పక్షాన్ని న్యాయం తీరుస్తాడు అని విశ్వాసంతో జీవించాలి. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుతున్న భక్తులను చూడగా నాకు అధిక రోషం పుట్టుతున్నది. రోషం పుట్ట. ఆ రోషము ఎలా ఉండాలంటే దైవ సంబంధమైన రోషమై ఉండాలి. దేవుని సంబంధమైన వాక్యానుసారం రోషమై ఉండాలి. అంటే ఆ భక్తిహీనులకు వాక్యం వెళ్ళాలి. వాళ్ళ సణుక్కోవటం కొనుక్కోవటం ఉండకూడదు. ఏం చేయాలి? మనము వాక్యం చెప్పాలి వాళ్ళకి. భక్తిహీనుడు ఇలా జీవిస్తుంటే ఇది ఇలా ఉంది కదా వాక్యం, నువ్వు ఎందుకు అలా జీవిస్తున్నావు? ఇలా ఉంది కదా దేవుని ధర్మశాస్త్రం, ఎందుకు అలా జీవిస్తున్నావు అని రోషంతో పదే పదే చెప్పాలి. అలా పదే పదే చెప్పడం వల్ల దేవుని ఆత్మకార్యాలు జరిగే అవకాశము ఉంటుంది. అధిక రోషం అంటే అది వాక్యానుసారమైన రోషం, లోక సంబంధమైన రోషం కాదు. కారణం ఏంటంటే యెహోవా నామాన్ని స్మరణ చేయటము, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవటము, ఆయన ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోవటము దేవుడిచ్చిన వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని వరముగా కలిగి ఉన్నాం మనం. కాబట్టి దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా జీవించాలి. బహుమతిగా పొందుకున్న కొన్ని విషయాలు మనము ఏం చేస్తున్నామనంటే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన నామాన్ని స్మరణ చేయడానికి నిర్లక్ష్యమే,
ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నిర్లక్ష్యమే, ఆయన ఉపదేశాన్ని అనుసరించడానికి నిర్లక్ష్యమైపోయింది. అది వరము, బహుమతి. అది దేవుడు ఆయన నామాన్ని స్మరణ చేయడం బహుమతిగా ఇచ్చాడు, ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవడం బహుమతిగా ఇచ్చాడు, ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోవడం బహుమతిగా ఇచ్చాడు. కానీ మనమే బహుమతిగా అనుభవిస్తున్నాము, ఆయన నామాన్ని స్మరణ చేయకుండా నిర్లక్ష్య పెట్టడం బహుమతిగా అనుకుంటున్నాము. అందుకే కదా మన పరిస్థితి ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది, మార్పు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని దినాల్లో ఉండాలి. ప్రభువుని మనము మహిమపరిచే రోజులు కొన్ని మాత్రమే ఉన్నాయి. ప్రభువుని మనము మనస్ఫూర్తిగా ఈ విధంగా కూడుకొని ఆరాధన చేసే సమయాలు కొద్ది దినాలే, ఇక ముందు దినాలు అలా ఉండదు. కొట్టు గాలి కొట్టుకుపోద్ది, గోధుమలు నిలుస్తాయి. ఆ సమయం రాబోతుంది. గాలి చెదలు కొట్టు వలే ఉంటారు. ఎవరు? దుష్టులు, పాపులు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకం రోజుల్లో ఉన్నాం. కాలము దగ్గర పడుతుంది, సమయము దగ్గర పడుతుంది, సమయము దగ్గర పడుతుంది. జాగ్రత్త. సమయం దగ్గర పడుతుంది. ప్రభువా సహాయం చేస్తుంది. ఆయన సన్నిధిలో మనము ఆత్మను నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి హృదయాన్ని, ఆత్మని. కాబట్టి ఈ మాటలను బట్టి దేవుడిచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేయక, దేవుడిచ్చిన వరాన్ని మనము గౌరవిస్తూ, ఆయన సన్నిధిని, ఆయన వాక్కులను లక్ష్య పెడుతూ ముందుకు సాగిపోతాం. దేవుడి మాటలను ఆచరించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి తన నామ మహిమార్థం నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామమునకు మహిమ కలుగును. నీతి స్వరూపుని యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును.